అధికార పార్టీ ఎమ్మెల్యేపై ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం సర్వసాధారణం. కానీ ఎమ్మెల్యేపై ఆ నియోజకవర్గ ప్రజలు, సొంత పార్టీ నేతలు ఆరోపించడం షాక్కి గురిచేస్తుంది. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే యువతకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, పెద్దలకు పింఛన్ ఇస్తామంటూ అనేక హామీలు ఇచ్చిన నాయకుడు నేడు అధికారంలోకి రాగానే దందాలు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారట. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఏకంగా నాకెంత నీకెంత అంటూ పక్కాగా వసూళ్లు చేస్తున్నాడట. ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? వాచ్ ది స్టోరీ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు న్యాయం జరగలేదని భావించిన ప్రజలు ఎట్టకేలకు ఆ పార్టీని గద్దెదించారు. ఇక వచ్చే వారెవరైనా తమకు న్యాయం చేస్తారు, తమ మొర ఆలకిస్తారని కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలను పట్టించుకోకుండా వారి సొంత వ్యాపారాలు, సొంత లాభం కోసం దందాలు చేసుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే వ్యవహార శైలి అయితే మరీ మితిమీరినట్టు వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల దగ్గర, బిల్డర్ల దగ్గర వాటాలు మాట్లాడుకుంటున్నారని, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బిల్లులు ఇప్పించి డబ్బులు తీసుకుంటున్నారని నియోజకవర్గం అంతా చర్చ జరుగుతుందట. ఇలాంటి ఆరోపణలు ప్రతిపక్షం చేస్తే సర్వసాధారణం అనుకోవచ్చు, కానీ సొంత పార్టీ వాళ్ళే అనడం ఇక్కడ కొసమెరుపు. ఎమ్మెల్యేకి ప్రభుత్వం ఇచ్చే పర్సనల్ సెక్రటరీ స్థానంలో తన భార్యను నియమించుకోవడం కూడా మరింత చర్చకు దారితీసింది. ఇక పెత్తనమంతా ఎమ్మెల్యే గారి సతీమనే చూస్తారట. అమ్మగారు ఏం చెబితే అది జరగాల్సిందేనట. మరీ ముఖ్యంగా వాటాలైనా వసూళ్లైనా ఆమె అండర్లో జరగాల్సిందేనట. ఇక ఎమ్మెల్యే అనుచరులు మరో వ్యక్తి అయితే ఏకంగా నేనే షాడో ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని వైరా నియోజకవర్గం అంతా కోడై కూస్తుంది. గతంలో బీఆర్ఎస్లో ఉన్న నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే పంచన చేరడంతో జెండాను మోసి ఆయనను గెలిపించుకున్న కార్యకర్తలు మాత్రం ఈ వ్యవహారాలన్నీ జీర్ణించుకోలేక అధిష్టానానికి ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇకనైనా నాయకులు ఇలాంటి ధోరణి మానుకోకపోతే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టే ఈ ప్రభుత్వానికి కూడా చెప్పక తప్పదని వైరా నియోజకవర్గ ప్రజలు హెచ్చరిస్తున్నారట.